అయ్యో ఏంటి సార్ సిగరెట్ అలా పడేశారు? లేకపోతే లాకర్లో పెట్టమంటావా? వెళ్ళా. హాయ్. హాయ్. ఏంటి సడన్ గా రమ్మన్నావు? సడన్ గా నేను చూడాలనిపించింది. బాగా చూసుకో. నువ్వు తిని పెడతా ఉండు, నేను చూసి పెడతా. ఏంటివన్నీ? నీకోసమే, నీకెంత వేసి పెడతా అంత మంచిదని. నువ్వు తిను. నేను నీ అందాన్ని తింటా. రామ్, నిజం చెప్పు, నేనంటే నీకు అంత ఇష్టమా? చిల్లర దొంగకి స్విస్ బ్యాంక్ కీ దొరికినంత ఇష్టం. నీకు దొంగలతో తిరిగి తిరిగి ఆ భాష అలవాటైపోయింది. దొంగ పోలీసుని కదా. హలో అమ్మా, నేను. ఏంటనమ్మా? ఆడెవడో దొంగ సచ్చినోడు మీ నాన్న చెయ్యి కొరికేశాడు. అయ్యో, ఎప్పుడు? ఉదయం. నువ్వు వెంటనేరా. వస్తున్నాను. ఏమైంది? మా నాన్నగారికి చిన్న యాక్సిడెంట్ అయిందట, నేను వెళ్ళాలి. ఓకే బాయ్. సారీ డాడీ. హాయ్ డార్లింగ్, రారా. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. అసలు ఏమైంది డాడీ? ఏ కారు వేసుకుని వెళ్ళినప్పుడు లేదా? ఈ మధ్య చెప్ప చేయకుండా కారు వేసుకుని వెళ్ళిపోతున్నాడమ్మా. మొన్న కారు డ్యామేజ్, ఇవాళ చెయ్యి డ్యామేజ్. అందుకే పెళ్లి చేసుకోరా అని నేను మొత్తుకునేది. దానికి దీనికి సంబంధం ఏంటి? ఆ దొంగ సచ్చినోడు నేను కొరుకుతూ ఉంటే పక్కన నీ పెళ్ళాం ఉంటే చూస్తూ ఊరుకునేదా? వాడిని పట్టుకుని సారీ. బాగా నొప్పిగా ఉందా డాడీ? ప్రొక్లైనర్ లా 32 పళ్ళు గుచ్చి అర కేజీ కండ పీకితే ఉండదేటండి మరి. ఇప్పుడు దాకా పిర్రగిల్లిన పిల్లల గొక్కటి గడిచాడు పాపం. నిన్ను చూశాక నొప్పి తగ్గిపోయిందిలేమ్మా. ఆ కళ్ళల్లో కన్నీళ్ళేంట్రా? ఏం లేదు డాడీ. లేదు, ఈ క్షణం వరకు నాకు వాడి మీద కోపం లేదు. కానీ నా బంగారు తల్లి కళ్ళల్లో కన్నీళ్లు పెట్టించాక వాడిని వదలనమ్మా, వదలను. సార్ సార్, నిన్న దొంగ విధవ మా ఇంటికి వచ్చాడండి. ఎందుకు? సారీ చెప్పడానికే? డబ్బులు లేవని తిట్టి ఖాళీ బ్యాగ్ తెచ్చిచ్చాడు. బ్యాగ్ లో డబ్బు లేదా? ఖాళీ బ్యాగ్ కేనా నువ్వు అంత అరిచింది, వాడు ఇంత ఖర్చింది? వాడు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి ఉండాలి. ఎందుకు? రెండో చేయి కూడా కనిపించుకోవడానికి. నిన్ను కాదురా, చచ్చిపోయిన మా బాబుని చెప్పుతో కొట్టాలి. ఎందుకు? మిమ్మల్ని అన్నందుక కాదు సార్, మిమ్మల్ని డ్రైవర్ గా పెట్టుకున్నాం. ఇట్స్ ఆల్ రైట్. ఇవాళ ప్రోగ్రామ్స్ ఏంటి సార్? 10:30 సిటీ బ్యాంక్ మేనేజర్ తో మీటింగ్, 12 o'clock సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కాన్ఫరెన్స్, 4 o'clock వెరైటీ పుల్లయ్య గారికి సన్మానం అండి. దానికి మీరు చీఫ్ గెస్ట్. ఇప్పుడు నా పెళ్ళం కట్టే ధైర్యం వచ్చింది. వచ్చే వత్తరానే. అది తాగితే ధైర్యం వస్తుందా? ఉత్త ధైర్యం ఏంట్రా, పవర్ వస్తుంది, పొగరు వస్తుంది, కళ్ళు నెత్తుకొస్తాయి. అవతలాడు ఎలా అంటాడని పడేసి ఇట్టే మడిసేయచ్చు. తింటాలి. వచ్చే వత్తరానే. నాకు కొంచెం పోయి. నా ధనుని కొడతావురా నువ్వు? నా ధనుని చెప్తా. ఎరా చెప్పే, స్టూడెంట్స్ కొడతావా? ఏమనుకుంటున్నారా నువ్వు? చేయి సాబు. రే చెప్పే, నువ్వు ఇప్పుడు నిజంగా కనిపిస్తే నీ కొంటదిరా ఈ విమానం మోత. చెప్పే, నిన్ను వదలండ్రా. నిన్ను ముందులే మంచి కాలం ముందు ముందునా ఏట్లా రాజు ఈ పెత్తనాలకి బడికెళ్ళకుండా. దేవుడా నువ్వున్నావు. అయ్యి బాబోయ్, ఎన్నిరిగిపోనాది. ఒరే రాజుగా ఏంటి నీకు పిచ్చి పట్టినది ఏంటి? నార్మల్. అబ్బో రే గుంటగా, A+B² తెలుసురా నీకు? తెలుసు. మరి తెలిస్తే మమ్మల్ని ఎందుకు అడిగావు? నేను అడిగింది నాకు అబ్బో తెలదని కాదు, మీకు తెలుసో తెలదోనని. నీకు తెలుసో లేదో మేము ఎప్పుడన్నా అడిగావా? మాస్టర్ని అడగటాలు లేవు. అయితే కొట్టడాలు ఉన్నాయి. వదులు వదలని. నిన్ను రాజు రాజుగా మెత్తగా కొట్టు బురదలోకి తోసేసాను. నీకేనా పిచ్చి పట్టినది? చెప్పను. అయినా గుడ్ మార్నింగ్ నువ్వు నాకు చెప్పాలి కండి. ఎన్నికి చెప్పదు? బురదలో ఏంట్రా? పోనీ ఒంగో. అయ్యి బాబు, బురదలో వంగొట్టు పెట్టరా? మరి గేదెలు వంగొట్టలేదు? నాను గేదెని కాను. మరెవరివి? నాను మాస్టర్. ఓ మర్చిపోయాను, నువ్వు మాస్టారు కదా. A+B² ఎంత? బురదలో లెక్కలేట్రా? స్వాగతం కమిషన్ పాప. ఈ రోజు దేంట్లో కమిషన్ కొట్టడానికి వచ్చారు? ఈ పాటలు మీ దగ్గర ఉన్నాయా చూడండి. పోతే పోని పోరా ఈ పాపపు జగతిలో చంకి చక్క
ట్యూన్లు పాడండి. పోతే పోనీ పోర్రా జన్మమెత్తితిరా అనుభవి కలకానిది విలువైనది. చదవడం తెలియదు కదా. ఏంటండి అన్ని 7 పాటలున్నాయి. హలో హలో, నేను భాగవతారు పట్టాభిని మాట్లాడుతున్నా. రేపు కచేరీకి 5 గంటలకు వచ్చేస్తారా? ఎవరు? పాడికట్టి పాండువేనా? అవును, నేను ప్రియనే మాట్లాడుతున్నాను. రేపు 5 గంటలకి నేను చచ్చిపోతాను. 7 గంటలకి పాడి రెడీగా ఉండాలి. ఏమన్నారు? హలో, డప్పు వెంకయ్య. రేపు 8 గంటలకి నా శవయాత్ర. 7 గంటలకి ఇంటికొచ్చేయండి. అవును, ఇందాకేదో అడిగా. అన్ని 7 పాటలు. హలో, ఎవరు? కాటికాపురి మారయ్య. మా ఆచార ప్రకారం కాల్చం పూర్తి చేయటమే. రేపు 10 గంటల్లోపు నన్ను పూర్తి చేయాలి. చచ్చేటప్పుడు కూడా ప్రశాంతంగా చావనివ్వరు కదా. అవును, ఏదో అడుగుతున్నారు. ఎందుకు చావబోతున్నారు? చెప్పండి, మీకొచ్చిన సమస్య ఏంటి? వద్దు, నా కథ నాతోటే చావని. కూర్చోండి, నాతో చెప్పండి, మీ సమస్య ఏంటి? వద్దు, నేను చెప్పానంటే మీరు ఫీల్ అవుతారు. ఆ తర్వాత లవ్ పుడుతుంది. లవ్ ఏం పుట్టదులేండి, మీరు చెప్పండి. సరే, నా కథ విని నన్ను లవ్ చేయనని నాకు ప్రమాణం చేయండి. ఒకవేళ పుడితే? లవ్ పుడుతుందా? పుట్టేస్తే? అంటే లవ్ చేస్తావా? అలా లవ్ చేయడానికి నా కథ చెప్పంటున్నావా? నువ్వు లవ్ అవ్వడానికి నాకు చెప్పాలా? లవ్ చేస్తాను, అందులో తప్పేంటి? నువ్వు సరైన మగాడివైతే మా ఇంటికి వచ్చి నాకు ఐ లవ్ యు చెప్తా. ముందు ఇల్లు ఎక్కడుందో చెప్పు. ఏంటి? అడ్రస్ చెప్పవే. అడ్రస్సా? ముందు వెనక తెలియని ఒక అమ్మాయిని అడ్రస్ అడుగుతావా నువ్వు? అంత కానిది ఏమన్నానని ఇలా రెచ్చిపోతున్నావు? ఇంకా ఏం అడగాలి? నువ్వు సరైన మగాడివైతే యూసఫ్ గూడకి రాగలవా? ఒకవేళ యూసఫ్ గూడ వైపుకి వచ్చినా కృష్ణానగర్కి రాగలవా? పోనీ కృష్ణానగర్ వైపు వచ్చినా గానీ 3rd క్రాస్ రోడ్ లోకి రాగలవా నువ్వు? ఒకవేళ 3rd క్రాస్ రోడ్ కి వచ్చావే అనుకో, 36/24-7 ఆ ఇంటికి వచ్చేగలవా నువ్వు? నువ్వు నిజంగా గట్టిన వాడివే అయితే రేపు 11 కల్లా వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పు. ఎవరిని అడ్రస్ అడుగుతున్నావు? నువ్వు అడ్రస్ అడిగితే నేను చెప్పేస్తానా? అంటే తమ ఇంతవరకు అడ్రస్ చెప్పలేదంటారు. నేను ఎందుకు చెప్తాను? అవన్నీ నీ మీద లవ్ 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 అని తిరుగుతుంటారు చూడు, వాళ్ళు చెప్తారు. ఈ ప్రియ అలా చెప్పదు. వాయ్ తిరుపతి, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? కచేరీకి బుక్ చేద్దాం అనుకుంటే ఎవరో ఒక అమ్మాయి ఫోన్ తీస్తుంది, వల్లకారు అంటుంది, డబ్బులు అంటుంది, పాట అంటుంది. అది కాకుండా ఫోన్ తీసి కింద పెట్టేసింది. తిరుపతి మన సొంత ఫోన్తో మనకే టోపీ పెట్టేసింది. ఇప్పుడు ఇక్కడ ఈ తిరుపతి ఒకటి నేర్చుకున్నాడు. ఒక అమ్మాయి ఇంత పెద్ద సీన్ చేసిందంటే నన్ను అంత బాగా లవ్ చేస్తుందని అర్థం. తన అడ్రస్ ఎక్కడని చెప్పి అన్నా చూసావా అన్నా, నువ్వు కొట్టిన దెబ్బలకి ఒళ్ళంతా గుల్లైందన్నా. ఎలాగైనా సరే వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలన్నా. రివెంజ్ అంత సీన్ లేదు కానీ రేంజ్ ఉంటే బెట్ కట్టు. ఏంట్రా బెట్? ఈసారి అను మహిళ మా కోసం మదన్ ఎక్కడా పవన్ ఎక్కడా అంటూ కాళ్ళు కాలిన క్యాట్స్ లాగా కాలేజ్ మొత్తం వెతుకుతారు. అయితే బెట్ మేం చెప్తాం. ఒకవేళ వాళ్ళు మీరు చెప్పినట్టు ఈ కాలేజీ మొత్తం తిరిగారనుకో, మీ పేర్లు అడిగిన ప్రతిసారి మా అన్న మమ్మల్ని కొడతాడు. అది అలా జరగలేదు అనుకో, మా అన్న మిమ్మల్ని బెండు తీస్తాడు. డన్ డన్. కాకపోతే చిన్న చేంజ్, ఈసారి కొట్టేది చేతులతో కాదు, బ్యాటుతో.
వావ్, నీ డ్రెస్ కలర్ బాగుంది. ఎక్కడ తెచ్చారు? FMG హ్యాబిట్స్ లో. ఓ, ఎంతకు తెచ్చారు? 1000 రూపీస్. 1000 ఈ డ్రెస్ కా? 200 రూపీస్ ఇస్తే కొత్తది వస్తుంది. ఓకే 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 కమ్ కమ్ విల్ గో. అన్నా, వాళ్ళ మూడ్లో వాళ్ళు ఉన్నారన్నా. నువ్వు బ్యాటింగ్ కి రెడీ అయిపో అన్నా. అబ్బో, వాళ్ళ గురించి అడిగే సమస్య లేదు. ఈరోజు సెంచరీ కొట్టాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ, మీకు వాళ్ళిద్దరు కనిపించారా? ఎవరిద్దరు? ఒకడు కుతుబ్ మినార్ లాగా పొడుగ్గా ఉంటాడు, ఇంకొకడు చార్మినార్ లాగా బొద్దుగా ఉంటాడు. మదన్ పవన్ కనిపించలేదు. నీ అబ్బా, 1 కాదు 2 కాదు అన్ని మాటలు మాట్లాడారు కదరా. హలో, ఇదిగో స్టిక్. వాళ్ళని అడుగుదాం పద. ఓకే. హాయ్ గైస్. మదన్ కానీ పవన్ కానీ కనిపించారా? వన్డే ప్లేయర్ లా అలా బాగుతాడేంటి? లెట్స్ మూవ్. గుడ్ బ్యాటింగ్. కంగ్రాట్స్. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకో బెట్ పెట్టుకుందామా? ఏంటది? మీ కళ్ళ ముందే వాళ్ళని గట్టిగా వాటేసుకొని గాఢంగా ముద్దు పెట్టుకుంటాం. అయితే ఈసారి దెబ్బలొద్దు. మీరు నిజంగా వాళ్ళని వాటేసుకొని ముద్దు పెట్టుకుంటే ఫుల్ న్యూడ్గా ఈ కాలేజ్ క్యాంపస్ లో బట్టలు ఇప్పుకొని డిస్కో డాన్స్ చేస్తాం. లేకపోతే మీరు బట్టలు లేకుండా కాలేజ్ లో క్యాబరే డాన్స్ చేయాలి. డన్నా? డన్. अब देखो तमाशा. ఒరేయ్, నీ చేత చీట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా. అలాగే బామ్మ. ఏమని దండం పెట్టుకున్నావురా? ఈ రోజు ప్యాకెట్లో అందరి డబ్బులు నాకే రావాలని మొక్కున్నాను బామ్మ. ఓరి పాపిస్తాడా, అట్టయితే నీకు ఈ పేక అడిపించ పోదాయారా? పుట్టుకుతో వచ్చిందే బామ్మ, పుడకల్లో పెడితే గానీ పోదు. ఎవరు నిన్నన్నా? నేను అంత మాట ఎందుకంటానే అన్నాడు బామ్మ. రాత్రి తాతయ్య నా కల్లోకి వచ్చాడు. కల్లోకి వచ్చి ఏమన్నాడు రా? ఒరే రాముడు, మీ బామ్మ దగ్గర 500 రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే. రాత్రి ఎన్ని గంటలకు నీ కల్లోకి వచ్చాడు రా? 9-9:30 గంటల మధ్య వచ్చాడే. అట్టగా నాకు రాత్రి 10 గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడే? వాడిని 500 తీసుకోమని చెప్పాను. నీ దగ్గర అంత డబ్బు లేదు కదా, ఒక 100 ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు. ఓహో, అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అన్నమాట. సరే, ఏదో ఒకటి ఇవ్వవే, తొందరగా ఈ 100 రూపాయలు ప్యాకెట్కు చాలదే. ఓహో, గోమాత కామధేను వస్తున్నానమ్మా. అమ్మా తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నానమ్మా. అమ్మా గోమాత, పాత గడ్డిని పక్క చిక్కిపోయాం. ఓ గంటలో నీకు కొత్త యజమాని, కొత్త గడ్డి, కొత్త నీరు ఏర్పాటు చేస్తాను. సంతోషంగా ఉందరు గాని. అమ్మో, కళావరాన్ని ఇప్పుడు ప్రత్యక్షమైనట్టు దీన్ని ఎలా తప్పించుకోవాలి? ఏమయ్యా, ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమై ఇప్పుడా కనిపించడం? అవును బావా, సైలెంట్ గా అవుని దూడని విప్పుకుపోతున్నా. ఎక్కడికి? అవి ఏం లేదు, వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఈ ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు. అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తున్నాను. మార్నింగ్ వాక్. గోమాత మీద ఎంత కనికెర వచ్చింది నీకు. బామ్మా, బామ్మని ఎందుకు పిలుస్తున్నావు? పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తావని. బామ్మకి హార్ట్ వీక్, మార్నింగ్ వాక్ చేయకూడదు. పర్వాలేదు బామ్మా, అరవకే నీకు దండం పెడతాను. దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను, అమ్మాయిని. అమ్మోరికి దండం పెడితే వరం ఇస్తుంది, అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది. అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు, బామ్మని పిలవను. తప్పదా? తప్పదా? ఏ ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి? పెట్టుకో. అయితే కళ్ళు మూసుకో. మళ్ళీ పారిపోదావనా? అబ్బే, అదేం లేదు, కళ్ళు మూసుకో. 1 2 3 పెట్టుకో. వెల్కమ్ హోమ్. వెల్కమ్ పద్మిని తల్లి.
ఎవడ్రా ఈ పాత సామాన్లను ఇక్కడ పెట్టింది? ఇతనే. ఈ పిచ్చోడికి వేరే పని లేదు. అర్జెంటుగా ఈ చెత్త ఇక్కడి నుంచి తీసేపోతే తీస్తా. ఇది చెత్త. తీరా. ఒరే దరిద్రుడా, చూస్తావేంట్రా? ఇది తీసుకెళ్ళి మూల పెట్టు. అరే అవన్నీ సత్తండి. మూల పెట్టమంటే నా మొహం మీద పెడతావేంట్రా? తీసుకెళ్ళి మూల పెట్టు. ఇంకా అసలు రండి. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? రే నువ్వెక్కడికి రాటు? నువ్వెక్కడికి రాటు? ఏమిట్రా ఈ వాసన? నాటు సారానా? నాటు సారా కాదండి, వార్నిష్. వార్నిషా వల్ల కాడా? అర్జెంటుగా ఇక్కడ క్లీన్ చెప్పితే నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తా. నీకు దండం పెడతాను, ఆ డెసిషన్ తీసుకోకండి సార్. అరే దత్తమ్మ, అలా నిలబడి చూస్తావేంట్రా? ఇది శుభ్రంగా క్లీన్ చేయండి రా. నేను క్లీన్ చేయించేస్తాను సార్. ఏమిట్రా చేయించేది? అసలు ఇలాంటి పిచ్చోడికి ఎవరా పెయింటింగ్ కాంట్రాక్ట్ ఇచ్చింది? మేనేజర్ అప్పలరాజు, ఇదిగో వస్తున్నా. ఆ మందిరాన్ని పునరుద్ధరించడానికి, ఈ కుటుంబాన్ని ఉద్ధరించడానికి మేము ముగ్గురం కంకణం కట్టుకున్నాం. మేము మీ ముందుకు వస్తున్నాం. ఉదాహరణమైనటువంటి మీరు చేతి వేలు ఉంగరాల్ని, మీ చేతి వాచల్ని, మెడలో నెక్లెస్ల్ని, ఇంకా దేవుడు డబ్బుల్ని మాకు సర్వం కూడా సమర్పించేసి మాకు సహకరిస్తారని ఆశిస్తూ జోలు పట్టుకుని మీ ముందుకు వస్తున్నాం. చర్చ 30 ఏళ్ళు ఇంకా పగర్లు మోసపోలేదే కాదు. మరి బ్రతికుండి ఉపయోగపడ్డారు, చచ్చిన తర్వాత కూడా ఉపయోగపడుతున్నారు. అందుకే వాళ్ళ మహాత్ములు అన్నారు. మనల్ని ఏమంటారు? ఏమిటది? ఆ ఉంగరాలకి మా అప్పటి న్యాయం. నువ్వు గాని ఇలాంటి కక్కుర్తి పనులు కానీ చేసావంటే ఉంగరాలు ఎట్టుకోవడానికి ఏళ్ళు కూడా మిగలవు. జాగ్రత్త. అవును, ఈ ఉంగరం నా పెళ్లి కాలం పెట్టారయ్యా. నీ పెళ్లికి అంత ఉంగరం పెట్టారా? అరే ఏమైనా ధర్మం నీకు తెలుసు కదా, నువ్వు చెప్పచ్చుగా. పెట్టారు సార్. నువ్వు పద్యానికి ఇలా సీరియస్ అయితే నేను వెళ్ళిపోతానయ్యా. వెళ్ళిపోయా? అరే వెళ్ళిపోయి ఏం చేయనయ్యా? నువ్వు నవ్వుతా ఉంటా. నవ్వయ్యా బాబు, నవ్వయ్యా బాబు, ఇదిగో నవ్వయ్యా. ఎత్తుమంతా దిగిపోయింది. భయపడి చేస్తున్నాను. దిగిందంతా ఎక్కువ.
వినవే బాల నా ప్రేమ గోల గుబులు గుబులుగా గుండెలదరగా వినవే బాల నా ప్రేమ గోల అబ్బా కోలు కోలు ఎన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మంచి జోడి మొక్కలే లాగండి ఏమండి ఇలా రండి తప్పుకో పట్టుకోండి పట్టుకోండి ఆగో ఆగో ఒరేయ్ అందులో ఇద్దరు అమ్మాయిల అదరహా గురు చిన్నది చెకోడి లాగుంది కరుక్కు నోలే అనిపించింది గురు డ్యూయెటీసిరా సోలో అందుకుంది ఈ రోజు నుంచి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మీ ఇంటి దగ్గర 20 కచేరీలు ఇంకోటి ఉంది గురు కానీ కొంచెం పెద్దది అయితే మాత్రమే జాంగ్రీ లాగుంది మనం సీట్ పడదు కదా అది నీకు వదిలేసా చిన్నది చెకోడి మాత్రం నాదిరే దాని మీద ఆవిడ కన్నేసినా సరే నేను ఊరుకోనంతే డ్యూయెట్స్ సోలో సాంగ్సే కాదురా డిస్కోలు బ్రేక్ డాన్సులు కూడా చేయిస్తా నీ చేత చూస్తావా వాడిని వదిలే వాడు ఒట్టి నోటి చూస్తారు అంతే ఒరే గాడిద నువ్వు చూసిన అమ్మాయిలు ఎవరనుకుంటున్నావు ఇతని సిస్టర్స్ అయ్యో అయ్యో ఐఎమ్ సారీ బ్రదర్ తత్తరబత్తరతారా ఒరే రాస్కెల్ నోరు జారక ముందు ఇతను ఎవరు చెప్పొచ్చుగా నన్ను తనించడం నీకు సరదానా నువ్వు చెప్పనిస్తేనే కదరా తత్తరబెత్తరతారా చూడు మా ఇంట్లో మా సిస్టర్స్ మాత్రమే కాదు ఆజానుబాహుడు మా నాన్నగారు కూడా ఉన్నారు ఆయన చేతిలో నీ సైజ్ లాఠీ కర్ర ఉంది ఆయన ఎవరో తెలుసా హెడ్ కానిస్టేబుల్ అయితే మంచాతే